ఆ దేవుడిలో ఎవరున్నారో ఏముందో మనకు తెలిసి సావదు కానీ రూపాయిలో మాత్రం దేవుడు కాపురం ఉన్నాడు. దేవుడు గుడి అంటే రూపాయే. ఆ రూపాయిని కనుక మనం జేబులో వేసుకున్నాం అనుకోండి, దేవుణ్ణి మనం జేబులో వేసుకున్నట్టే. కానీ రూపాయికి ఒక మాయరోగం ఉంది. అది కట్టుకున్న పేళ్ళ వల్లే కట్టిన చోట పడి ఉండదు. లేవ తీసుకొచ్చిన దానివల్లే ఛాన్స్ దొరికితే ఇంకోటితో లేచిపోతుంది. పాపం మంచిదే, కానీ దానికి నిలకడ తక్కువ. దాన్ని గడించడం కంటే కాపాడుకోవడం చాలా కష్టం. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మన తలగాత్తదన్నారు సతికిన వాళ్ళు. అంచేత రూపాయిని మనం కాపాడితే రూపాయే మనల్ని కాపాడుద్ది. అది కిటుకు. అందుకనే రూపాయి కాపలాకే నేను చాలా కట్టుదిట్టాలు చేశాను. అడుగో దొంగలు దోచుకుపోకుండా కాపలా కాయడానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అల్లుడుగా కట్టి పాడేశాను. సర్కిల్ అల్లుడుగా దొరకలేదు, అందుకని దొరికిన అల్లుడిని సర్కిల్ చేసేసాం. నా ఉద్యోగం అంతా ఈ మాంగారు రూపాయల కాపలాగే సరిపోతుంది. బయటికి వెళ్ళి డ్యూటీ ఏనిస్తే ఈ పాటికి పోలీస్ సూపరింటెండెంట్ అయ్యి ఉండేవాడిని. ఎందుకండి నాన్నగారు ఆ పని మీదే ఉన్నారు. ఇలవైన సలహాలు చెప్పి డబ్బు ఆదా చేయడానికి లాయర్ని బామర్దిగా ఉంచుకున్నానా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఉంచుకున్నాను అంటే తప్పర్థం వస్తుంది. బామ్మర్దిని లాయర్ని చేశాను అను. అలా కానీ నమస్కారం. 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 ఎవలీలే చందాల కోసం వచ్చారు బావా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని బందిపోటు వాళ్ళని కాయచ్చు కానీ వీళ్ళకి గెలవడం మా చెడ్డ కట్టం. నేను సందాలు చాలా ఇచ్చాను, ఇంకెవరని చెప్పా అమ్మనా. అమ్మమ్మమ్మ అలా అనుకు బావా, ఇస్తే మనకే లాభం. వాళ్ళు 7 అంతస్తుల గోపురం, 7 పర్లాంగుల ప్రహరీ గోడ, ధ్వజస్తంభం, గంట అన్ని కట్టేశారు. అస్సలు దేవుణ్ణి గర్భగుడిని మర్చిపోయారు పాపం. నువ్వు 1 లక్ష చందా ఇస్తే పుణ్యం పురుషార్థం రెండును. పుణ్యం అగబడతానే ఉంది, పురుషార్థం సంగతి ఏంటా అని. అక్కడే ఉంది లిటికేషన్. ఈ ఏడాది నీకు 7-8 లక్షల దాకా ట్యాక్స్ పడుతుంది. నువ్వు గుడికి 1 లక్ష చందా ఇస్తే నీకు ట్యాక్స్ మినహాయింపిస్తారు. దానివల్ల నీకు 3 లక్షలు కలిసి వస్తుంది. దానంగా ఓడిపోయినా లాభంగా 2 నికరం మిగులు. అంటే 2 లక్షలు పన్ను కట్టక్కర్లేదంట. అయితే ఇచ్చే. అసలు పన్నులు ఎగేయడానికి ఒక ఎత్తేసానా? మా చిన్నమ్మాయిని ఇచ్చి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని అల్లుడుగా చేసుకుంటాను. లేదా అల్లుడినే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని చేస్తాం. ఎందరు ఆఫీసర్ల అల్లుళ్ళు ఇంకుడుగా కుదిరినా ఎటు తిరిగి ఎటు వచ్చినా పైనుంచి గొడిగెట్టి కాయడానికి ఒక మంత్రి గారు బంధువు అయితే సేఫ్టీ. ఇదిగో మన చేతిలో బ్రహ్మాస్త్రం. మా అబ్బాయి శివరాం డాక్టర్. ఈయన మంత్రి గారికి అల్లుడు చేశానంటే మన దర్బార్ ఫుల్ అయిపోద్ది. వీడి కోసం పార్టీలు పడుకుంటే ఆసుపత్రి కట్టించాను. ఏరా కృష్ణ రారా. అది సరే గాని నీ కొడుకు కోసం ఆసుపత్రి కట్టి నన్ను ఇక్కడ కట్టి పడేస్తావా? నీకేదేమైనా బాగుందా? ఇదిగో వచ్చేసాం కదరా. కుర్రోడు ధైర్యం పుంజుకోవాలా, మంచిలో చూసుకోవాలా. అయినా కాబోయే మంత్రి గారి అల్లుడు ధర్మాసుపత్రిలో కూర్చుని దేశసేవ చేయడానికి అడిగి తీరుకుంటాదేంటి? అయినా పెళ్ళయ్యేదాకానే కదా. రే ఆ కత్తి కటార్లు పటకార్లు ఇచ్చి లోనకి తీసుకెళ్ళి పని ఆరంభించు. రే ఆపరేషన్ కాదు, జాగ్రత్త. ఎళ్ళు గిళ్ళు కోసుకునేవు. పద బాబు. రే ఆ ఆపరేషన్ అంతా ఇయ్యాలే చేసి మారేవోగా ద్వితీయకరం కాకుండా రేపటి కాస్త అట్టే పెట్టుకో అన్నట్టు. రే కోసేటప్పుడు పక్కన చుట్టాల మాట అనుకుండగా అది కుడి చెయ్యో ఎడ చెయ్యో రోగిని స్వయంగా అడిగి తెలుసుకుని మరీ కొయ్యి. ఒకదానికి ఒకటి అయితే కేసులు అవుతాయి. రే అసలు సంగతి మర్చిపోయాను. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ కత్తులు కట్టారులో పేషెంట్ కట్టులో మర్చిపోయాను. డబ్బులు కొన్నాను. సిస్టర్ ఇతను వార్డులోకి తీసుకెళ్ళి.
ఎస్ డాక్టర్. ఆ అబ్బాయి కాలికి దెబ్బ తగిలింది, గాయాన్ని తుడిచి కట్టుకట్టు. మీ నాన్న నిన్ను మంత్రి గారికి అల్లుడిని చేయాలని ఆశపడుతుంటే నువ్వు ఇంకో రూట్లో నడుస్తున్నావు. గొడవ వస్తే ఎవరిని దెబ్బ కొడతావు? కన్న తండ్రినా, నమ్ముకున్న పిల్లనా? నమ్ముకున్న పిల్లనా? ఎందుకైనా మంచిది ఇంకోసారి మొక్కండి నాకు. సర్కిలా అలా గోళ్ళు గిల్లుకుంటా కూకోపోతే అలా మిల్లు దగ్గరకో తోటకాడికో వెళ్ళి ఆ పనులకు అదమాయించి ఆ సమ్మెలు గిమ్మెలు ఆపరాదా? మీ రామరాజ్యంలో సమ్మె చేసే దమ్ములు ఎవడుకున్నాయి? వాటికి కరువు వచ్చింది. సమ్మెలు కరువు అయితే నువ్వే కట్టించి ఎరగొట్టించు, ప్రాక్టీస్ అవుతుంది కదా. అలాగే ఊళ్ళోకి వెళ్ళితే గుళ్ళు కాదు గోపురాలు పడగొట్టగలను. ఇలా సెలవు మీ సెలవు పెట్టించి ఇంట్లో కట్టి పడేస్తే అలా. కోపం చేసుకో మోకాలుడు. ఈ పాలి సెలవులు అయ్యేలాగా నీ కుర్చీ మార్పించి ఎస్పీఓ, డిఎస్పీఓ, ఐజీపీఓ నేను చేయించేస్తా కదా. ఇదిగో మనకు మంత్రి గారి సంబంధం సెటిల్ అయిపోయే మన శివుడు సర్కారు వాళ్ళకి అల్లుడైపోతే ఇక చూడు తిప్పుతాను చక్రం. నా మాటకు 100 ఏళ్ళు, నాకు 100 ఏళ్ళు. నేడే నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం. పాత పడిపోయింది ఏమిటి? ఆహాహాహా, ఓహో, ఆహాహాహా.
పేర్లకి మంత్రులే తప్ప ప్రతిోడి రాసటీవి రాసపోగరా చూడు పేసులు పిట్టమోసలేట్లేగా ఎరిగిపోతున్నాయి. ఏళ్లలో శివుడికి మామగారు నాకు ఇయ్యంకుడు ఏ మంత్రి అవుతాడో కందా. అదేమిటి నాన్న, అన్నయ్యని మంత్రికి ఇచ్చి పెళ్లి చేస్తావా? అంతే కదమ్మా, అన్నయ్యకి ఏ మంత్రి మామగారు అయితే బాగుంటుందో చూచెప్పు చెప్పరా చెప్పు. ఏ శివోయ్ రా దా రా దా దా ఇదిగా నీకు నచ్చిన మామగారు మరి ఏలెట్టు ఎట్రా ఏలే. చెప్పయా పిరికి పెళ్లి కొడక, మీ నాన్న కొత్త మంత్రులు సెలక్షన్ చేస్తున్నాడు. నువ్వు లవ్ చేసి మనసిచ్చిన మంత్రి గారి పేరు చెప్పు. ఎలాగా ఈడు కూడా ఒక మంత్రి గారిని ప్రేమించాడంటే ఎవరైనా కూలిపోయి కుర్చీ దిగేసిన బాబుతో కాదు కదా. చీ 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 చీ, కొత్త మంత్రి, కుర్చీ ఎక్కబోయే మంత్రి. అబ్బా ఏమిటి గోళ? మంత్రి గారిని ప్రేమించడం ఏమిటి? చెప్పు శివా. మంత్రి అంటే మంత్రి కాదమ్మా, మంత్రి గారి ప్రాణం, ఏకైక డాటర్. అమ్మయ్యో నిజమే, నా బాబే నా బంగారమే, మంత్రి కూతురు నా బాబే పొద్దున్నే చూపించు. ఎలా ఉంటుంది? ఏం చదువుతోంది? చీరలా ఫ్రాక్లా, కుంకుమ లిప్స్టిక్, ఆకుజోళ్ళ హై హిల్సా? అది కాదను, అమ్మాయి చెప్పరా శివ, ఫ్యామిలీ ఈ సైడ్ నుంచేనా అటు నుంచి కూడానా? నా బాబే నా బంగారమే నా దేవుడే. అలసిపెందుకు వెళ్ళి తంబం వేసుకొచ్చేద్దారి. అలా కాదు బావా, మన శివుళ్లాగే ఆ పిల్లకు కూడా తండ్రి భయం. మంత్రి గారికి ఇంకా నోట్ పుటప్ చేసి చెప్పలేదు మరి. అయితే ఓ పాలి మంత్రం వేసో మాయ చేసో పిల్లల్ని లాక్కురా. మనం చూసి సై అనుకుంటే జాయమని నేను పెళ్లికి కిళ్ళి ఆర్డిచ్చేస్తాను. అలాగే నాన్న. మంత్రి కూతున్నా నేనా? లేకపోతే నేనా? అది మీ ఇష్టం. నేను మాత్రం చచ్చిన అబద్ధాలు వాడితో డ్యూయెట్లు పాడగలవు, డాన్స్ ఆడగలవు, కానీ అబద్ధాలు ఆడలేవా? నేనా? నో. మాట్లాడగల ముంగి చేతల్లో ఉన్న చొరవ మాటలు రాదే. అమ్మ నరసమ్మ ఆగు. అమ్మా నరసమ్మ, 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నారు. 1000 పెళ్లిల కోసమైనా ఒక అబద్ధం ఆడడం చేత కాదు. అంతేనా? అంతే అంతే అంతే. ఒరే శివారా, ఆ మంత్రి గారి అమ్మాయికే మాట ఇచ్చేద్దాం. శివ, నా గొంతుకు వస్తావా? నేను ఎండ్రని మింగి చచ్చిపోతాను. సుసి ఎంట్రీ నొత్తు. శివ, మరి అబద్ధం ఆడతావా? నే మంత్రి గారు అమ్మాయి అంటే నమ్మరండి. నన్ను హాస్పిటల్లో చూసుంటారుగా. ఓ అదా నీ భయం. చూడు, మన హాస్పిటల్ అన్నా మనమన్నా ప్రజలకి టెర్రర్, మా నాన్నకి ఠార్. ఎవ్వడు రాడు రాబాడు, నీకు ఆ భయం ఏమక్కర్లేదు. పద. అమ్మనే రాను. అదిగో వచ్చేసింది. ఏంట్రా శివ, అమ్మాయికి సర్కారు వాళ్ళ కార్లు తీసుకురాకపోయావా? మన కార్లు ఇరుగ్గా. అమ్మో, మంత్రి గారు చాలా రూల్స్ మనిషి. ఇంటి జనాలకి సర్కారులు ఎవరో. వీరే మా నాన్నగారు. అబ్బెబ్బెబ్బే, ఆయన కాళ్ళకి మొక్కద్దు, ఆయనకి ఇలాంటివి నచ్చవు. అబ్బో ఏ మర్యాద, ఏం వందనం. మంత్రి గారి ట్రైనింగా మాజాకానా? నీకు నచ్చోడు కట్టుకుని కంపెనీ పిల్లలతో మా ఇంటిని కలకల్లా ఆడించి తల్లే. ఇదిగో మా పెద్దమ్మాయి కనకం, అల్లుడేమో సర్కిల్. సర్కిల్ అంటే మీ నాన్నగారు ప్రమోషన్ ఆర్డర్ వేసి ఐజీపీ చేసేదాకానా? ఈ అమ్మాయి గారిని ఎక్కడో చూసినట్టు గుర్తు. అదే మినిస్టర్ గారి మీటింగ్ కి ఏ బందోబస్తుగా వెళ్ళినప్పుడు. రామా రా కుడికాలెట్టు రా. ఓ సారీ మంత్రి కుమారి, ఈవిడ మా ఇంటి రాజకుమారి అనురాధ. హాయ్. హలో. ఇది నా క్లాస్మేట్ తారా. హలో. హాయ్. రామా రా కూకో. అన్నట్టు మీ నాన్నగారు ఏ శాఖ మంత్రి అన్నావు? అది అదిగో బా, నీకేమన్నా మతిపోయిందా? ఆడపిల్లకి ఏం తెలుస్తాయి రాజకీయాలు? నీ రాబడి ఖర్చు ఏంటో నీ కొడుకు తెలుసా? కొన్ని కూతురు తెలుసా? రైట్ సరే అమ్మా. ముఖ్యమంత్రికి వీళ్ళ నాన్నగారి మాట అంటే హైకమాండ్. ఆ శాఖ ఈ శాఖ అన్న క్వశ్చన్ లేదు, అన్ని శాఖలు ఆయనవే. అబ్బా, అయినా నన్ను అడిగితే పోలీస్ శాఖ మంచిది కాదు. నన్ను అడిగితే ఫైనాన్స్. నన్ను అడిగితే నిన్ను అడిగితే చీరలో నగలో శాఖ. సార్ వస్తానండి. అరేరే, కోడలకి చెమటోసి ఉడకబెట్టేస్తున్నట్టుగా ఉంది. యాదవగాలి యాదవేండలో ఎన్ని ఫ్యాన్లలో ఒక ఏసీకి షార్ట్ రావు కదా. అమ్మా అనువా, మీ వదిన తీసుకెళ్లి ఏసీ రూమ్ లో కూకోబెట్టు. అబ్బే వెళ్తానండి, డ్యూటీకి టైం అయింది. డ్యూటీయా? అదేనా, వాళ్ళ నాన్నగారికి అన్ని రూల్సే. నిద్రపోవడం డ్యూటీ, అన్నం తినడం డ్యూటీ, ఇలా అన్ని డ్యూటీలే. ఓహో శబాష్, ఉండాలి. చూడమ్మా అను, ఎండి గ్లాసులో వాల్సీన్ కనిపించా మీ వదినమ్మక. రెడీ సార్. మరి మీకు తాగండి. కూకమ్మా కూకో.
పాట పాడరు? అమ్మో ఇప్పుడా? అంటే వచ్చన్నమాట, పాడాలి. టైం అయింది, వెళ్ళాలండి. పాట పాడందే వెళ్ళనివ్వు, గెరవ్ చేస్తాం, సత్యాగ్రహం చేస్తాం, కాదు అరెస్ట్ చేస్తాం. పాడాలి, అవును, పాడాలి. పాడాలి, పాడ ఆ బాధ భజంత్రులని హాల్లో పెట్టించు. ఏది మా బావగారి భజనకే? ఏది అదే మొక్కులకే? ఊరిని తస చెక్క. ఎవరు? నేనెవరినా? ఆ మాట్లాడడానికి నువ్వెవడవయ్యా? కూకోనా? మా ఇంట్లో నన్ను మర్యాద చేయడానికి నువ్వెవడ? కూకపోతే గుంజలు తెస్తానా? నమస్తే నమస్తే బావాజీ. ఎన్నికల్లో దగ్గరందుకు ఈ ట్యాంక్స్లే. మంత్రి గారు అయిపోయినందుకు 10,000 ట్యాంక్స్లే. అరే మీరు దండమా ఇప్పుడా? అబ్బా, ఎలక్షన్ ముందర అయితే పెట్టచ్చు కానీ ఎన్నికలు అయిపోయాక పెడితే మా తప్పు. లోకి అయిపోతాం కదండి. అరే అరే కాపీ కట్ట వద్దండి బాబు, గతికితే అతకదంటారు. మీరు కూకోండి. ఆహా, ఏం చక్కదనం బావాజీ. అమ్మాయికి అచ్చం అంతా మీ పోలికే. ఆ కన్ను, ఆ ముక్కు, ఆ నోరు అంతా. ఆడపిల్లకి తండ్రి పోలికి గాని మగపిల్లడికి తల్లి పోలికి గాని ఉంటేనంట మా శ్రద్ధ అదృష్టం అంట. మా కోడలకి మీ అల్లుడికి ఆ రాశి మా గొప్పదలే. ఏంటి ఆశ్చర్యం? నీ అల్లుడు అన్నాననే, రేపటి నుంచి లోకం పిలిచేది అలాగేగా బావాజీ. అంతేగాని కొబ్బరిలాగా సుబ్బారావు కొడుకంటే ఎవడ తెలుసుద్దంట. మినిస్ట్రీ గారు అల్లుడనేగా ఇక నుంచే. బావా, మా అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి ఉంటాయా? నీకేమైనా మర్చిపోయిందా? నాకు మతిపోవడమా? బలిగోడు అయ్యా. వాళ్ళు మనసులు మార్చేసుకున్నారు. రేపు ఏ గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చేసుకుంటారు. ఆన కట్టులు తప్పడం, కడుపులు రావడం, అది అవన్నీ మనకు పరువు కాదు కదా. అసలు నీకు ఎందుకీ గొడవలు? నీ రాజకీయాలు నువ్వు చూసుకో, కోళ్ళు నేను పెళ్లి పని చూసుకుంటాం. అమ్మా కోళ్ళ సుశీలా, ఏంటి ఇదే మీ అమ్మాయి? ఏడాకాలాలకి ఇది సమయం కాదు బావాజీ. సెక్రటరీ జవాన్, మీకేమైనా పిచ్చా? అంతే కదండి మరి. రండి మన రూము బాగా. బయటికి ఎంటున్నావా? అంతకంతా అనిపిస్తావు. మళ్ళీ ఇంకోసారి నా కుమార్కి నువ్వు సందాలకు రాకుండా పోతావా? చూస్తాను. ఈ సుబ్బారావు డబ్బులు అయితే ఎలక్షన్ లో ఎవడో పాస్ అవ్వలేదు. ఆ దండలో అన్ని దొంగ రోడ్లు 7. మంత్రి గారికి ఒక్కతే కూతురుండి అది 6-7 పాప అయినచో మరి శివరాంతో మన ఇంటికి వచ్చిన మంత్రి గారి అమ్మాయి ఎవరి కూతురు? ఇంకో మంత్రి గారి కూతురేమో. అది మంత్రి గారి కూతురు కాదు, ఎవడో కంత్రి వాడు కూతురు. నేను ఒకటి చెప్పనా నాన్న? పొద్దున్న నేను కాలేజ్కి వెళ్తుంటే ఒక నర్స్ కనపడింది. అచ్చం మన వదినలాగే, చిచి నిన్నొచ్చిన సుశీల్లాగే ఉంది. ఒకవేళ కవలనేమో? కవల కాదు, వల. అన్నయ్య ఆ పిల్ల కలిసి పన్నిన వల. చిచ్చే ఆడు మొహం. అన్నయ్యకంత బుర్ర ఉంటే నేనే మంత్రిని అయ్యేవాడిని. మోసమే నిజమైతే వాళ్ళిద్దరిని సెక్షన్ 3/420 కింద అరెస్ట్ చేస్తాను. ఓకే, అలా ఆ నరసమ్మే మన గాడికి మాస్కే ఇస్తుందేమో. ఒకసారి పిలిపిస్తే పోలే? సర్కిల్ లాక్కుడా. ఎక్కడుంటుందని వెతకాలి? అడ్రస్ గట్రా అవన్నీ మేనేజ్ చేస్తే నువ్వెందుకో? పోలీసులాగే నర్సులంతా ఒకలాగే ఉంటారు. నాకు దోచిన పిల్లని నేను లాక్కొస్తా. ఆన కేసులో పెడితే పోచి నాది కాదు. మనసా కోడలో సార్ అర్జెంట్ గా తీసుకురారా. ఎందుకు? ఎందుకేంట్రా పిచ్చ సన్నాసి? పెళ్లి నగలు చేయించొద్దు. అక్క అనురాధ అడావుడు చేస్తున్నారు. ముగ్గురికి ఒకే పాలు ఆర్డర్ ఇచ్చేద్దాం. వెళ్ళి తీసుకురా అమ్మా. అది కాదు బావా, ఇంకా వాళ్ళ నాన్నగారికి చెప్పాలిగా. రే, నువ్వు ఒకరితో చేసేది నాకా ఆడికా? వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి ఆకురా. అదే పిలుచుకురా. అబ్బే నేనెందుకు బావా, శివ వెళ్ళి. ఎందుకైనా మంచి నువ్వు రామావయ్య, పెద్దవాడి కదా. అంతేనా? చెప్పేది విను. నా బిడ్డ లాంటి దానివి. ప్లీజ్. శివ
నేను పట్టుకుంటే బాగోదు. కమాన్ కమాన్. ఎందుకన్నా నేను చంపేసుకోరాదు. కోరాదు. పెళ్లి కేసుని మర్డర్ కేసుగా మార్చుకో తల్లి. అంబాబీ నేను రాను. ఏంటే ఏదో నడక వాతమా వాయువా? ఏం లేదు. రామ్మా కూకో. హలో హలో. అమ్మడు మంత్రి గారు అమ్మాయా, నీ పేరేంటన్నావు తల్లే? మర్చిపోయానా? మీ ఫాదర్ పేరు? ఇదిగో ఇందులో ఉందిగా, చూసుకో బావా. ఏది అబ్బా, అంతా అయ్యే పూలికే. ఆయన చూసి పిల్లని చూడక్కర్లేదా? రై, ఇందులో వీళ్ళ అయ్యెవరో చెప్పుకుంటారా? 100 రూపాయలు బహుమతి. ఇదిగా ఏయ్, నువ్వు చెప్పినా సరే మీ అయ్యెవరా? 100 100. అరే అరే మూర్ఛ. వద్దు, నేనే తీసుకుంటాను. అర్జెంట్. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఏయ్ ఏయ్, చెప్పు, ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నీ బాబు ఎవరు? నిజం చెప్పు. తప్పుకో, నేను చెప్పిస్తాను. చెప్పించే భాష వేరు. సెక్షన్ 37, 43, 79, 124ల కింద నువ్వు నేరాలు చేసావని నాకు తెలుసు. అది ఒప్పేసుకుని నిజం చెప్తే 2 ఏళ్లు, లేకపోతే 4 ఏళ్లు పడుతుంది. నా మాట విని వెంటనే ఒప్పుకుంటే అసలు కేసే లేకుండా చేస్తాను. చెప్పు. చెప్పు, మా కుటుంబాన్ని మోసం చేసావా లేదా? నేను కాదు. నేనే చేయమని చెప్పాను. ఏయ్ ఆగు. ఏమిటి గూడు పుఠాని? చెప్పు, ఎవరు నువ్వు? ఎవరు తాలూకు? భద్ర గారు అమ్మాయిని. భద్రయ్య? ఏది రావులపాలెం రామభద్రయ్య? రోజు నీ అమ్మగారు బంగారం గాను. నువ్వు ఆ భద్రిగాడి కూతురు అంటే మీ అమ్మ అన్నపూర్ణ బాగుందా? ఇది చెప్పడానికి ఇంత భయం ఎందుకే? నువ్వు వెళ్ళి మీ అమ్మని ఆయన కేకేసురా. నువ్వు వద్దులే, బాగోదు. రే శబోయ్, నువ్వు వెళ్ళి నేను పిలిచానని చెప్పి పిలుచురా. మంచి చెడ్డ మాట్లాడాలి. అలాగే నాన్న. థ్యాంక్ యూ డాడీ. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఎలాగైనా మా బావకి మనసు కరుగు గాని మాట మాత్రం వెన్నపూసలాంటిది. ఏంటి కథ? మా సుబ్బులు కొడుకువా నువ్వు? దా. ఆహా, మమ్మల్ని దగ్గరుండి పిలుచుకురమ్మన్నాడే. నిజంగానే? ఏమే, మన సుబ్బులు కొడుకే. ఈ కలికాలంలో కూడా స్నేహానికంత ఇలవిచ్చి దగ్గరుండి పిలుచుకురమ్మనటం చాలా గొప్ప సంగతి. స్నేహానికంత ఇలువ ఇస్తే పిలుచుకురమ్మని కబురెట్టరు. వాళ్ళే వచ్చి పిలుచుకెళ్తారు. ఒట్టి మనిషి గట్టి మనిషి అయ్యాడే. కోసంత పెట్టుడు వద్దా? ఏమో బాబు, ఈ డబ్బునోళ్ళంటే నాకు జంకు. వాళ్ళ గుండెలు రాళ్ళలా గట్టిగా ఉంటాయంట. కొబ్బరికాయ గట్టి కాదంటే మరి లోపల ఎంత చల్లటి తీయటి నీరు. తీతి ఏడుగా కొబ్బరిలో తీసి ఆకులో కట్టు. పొలసల పులుసు చెట్టు మా సుబ్బులు గారికి పేణం. అమ్మా సుశీల, మన గురించి ఆడికెలా తెలిసిందమ్మా? ఇంతకీ మనల్ని ఎందుకు రామన్నాడంట? రామాయణం అంతా ఈ నీరు రాముడికి సీతేమవుద్ది అన్నాడంట. అట్ట ఉంది నీ వరుస. పిల్లలు మోకాలు చుట్టే తెలియటిల్లా. ఓహో, అదే ఎంత గొప్ప సంగతి. ఆ రోజులు గుర్తున్నాయన్నమాట. రే ఇక సాలుగానే నువ్వు కూకోరా సుబ్బులు. నేను చూసుకుంటాగా, నువ్వు కూకో. రండి పోతిందరు గాని.
అల్లం పెట్టవు? పెడతానమ్మా. అరే శివ, బడిలేదా మీకు? ఇవాళ ఆదివారం కదా నాన్న. ఆహా, అందుకని అత్తను అదర పెట్టమన్నారా? నువ్వు వాళ్ళని ఏమో అనకన్నయ్యా, తల్లి లేని పిల్లలు అట్ట చికాకు పడితే అట్ట. ఇదిగోరా బాబు, వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. నాకివ్వు, నాకివ్వా? ఎలా గంజులే నీకు తెలవకుండా ఒకటి తెచ్చానయ్యా. చేపల కూర. ఇదిగానే చెల్లమ్మా, ఈ కూరను వండినట్టు ఈ భూప్రపంచంలో ఎవరు వండలేరు. ఇంకో మొక్కేసుకో. తాకెగిరిపోయింది, ఈ కథ తెలుసులే. చెల్లమ్మా, అలా చూడు, చిలక గోరింకలా లేరు. అరే, మా శివుడికి మీ పిల్లనిచ్చి చేస్తే ఇప్పటి నుంచి పెళ్ళికోవడం ఏంట్రా? అదేంట్రా, ఇప్పటి నుంచి అనుకుంటే అప్పుడు తెమలుతాయి. కట్నం ఎంతో చెప్పన్నయ్యా, ఇప్పటి నుంచి వెనకేసుకోవాలిగా. కట్నం ఏంటమ్మా, మీ అబ్బాయి మా అల్లుడు, మా అబ్బాయి మీ అల్లుడును. కట్నం చెల్లు ఏరా ఏరా మాట్లాడు. ఇది మనీలే. ఇల్లు కాదు, ఇందర లోకంలా ఉంది. డాడీ, మామయ్య గారు అత్తయ్య గారు వచ్చారు, కూర్చోండి. మన సుశీల పెట్టి పుట్టిందయ్యా. బాగున్నావా అన్నయ్య? అన్నయ్య, నీకెట్టమని పులస పులుసును కొబ్బరి లవజుండలు చేసుకొచ్చాను. అదే కృష్ణమూర్తి గారికి కుశీలుడు అటుకులెట్టాడంట కదా, అలా. మా అబ్బాయితో పాటు నన్ను కూడా వల్ల వేసుకోవడానికి మందు కలిపి తెచ్చారంటరా. శుభ్రు, ఎన్ని గుడ్డెలరా మీకు? నా అంతరం ఏంటి, మీ అంతరం ఏంటి? పులిబెట్టకి బావురు పిల్లికి పెళ్ళంటరా. ఎదురుగుండా వచ్చి నన్ను అడిగే దమ్ములు లేక మీ పిల్లని ఎరేసి మా వాడిని వల్ల వేసుకుంటారంటరా. శుభ్రు, సుబ్బలేంటే? నా పేరు సుబ్బారాయుడు గారు, కొంచెం మర్యాదగా మాట్లాడా. ఛీ, ఇలాంటి పాడు కొంపలో కాలెట్టడం మందే తప్పు. రాయ్యా పోదాం. ఏంటే ఇది పాడుకోంప? అది తెలిసే లోపల కవరెట్టావేంటే? జాగ్రత్తగా మాట్లాడు. నన్ను ఏమే గీమే అంటే నిన్ను యారా ఒరే గాడిదా అనాల్సి వస్తుంది. మా చేతి కింద గంజి తాగి బతికినాడివి, ఆ ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మాకు మర్యాదలు నేర్పుతున్నావా? నీకు డబ్బెక్కువ ఉండొచ్చు, కానీ మంచికి మర్యాదకి నా పెనిమిటి కాలిగోటికి సరిపోవు. నువ్వు ఈ మాటలంటానికేనా కొడుకుని రాయబారు పంపి మరీ పిలిపించావు? యారా కుర్రాడా, నీ బాబుకు బుద్ధి లేకపోతే నీకైనా సిగ్గుండక్కర్లా? నోరు పోయి వరుసలు కలబాక. వెళ్తాం పదవే. అక్క చెల్లెలు లాంటి దాన్ని అవమానం చేశావు, ఇంటికి పిలిపించి కంటతడి పెట్టించావు, అంతకంతా అనుభవిస్తావు. వాడు పిలిస్తే దిగి వెళ్తావా?
సిగ్గులేదు? లేదు. 1 minute ప్లీజ్. ఏం డాక్టర్, ఒంట్లో ఎలా ఉందమ్మా? ప్లీజ్ బాబ్జీ. అది కాదు బాబ్జీ, మ్. నేను ఆవేళ అసలు నీ గుండె కొట్టుకుంటుందా? చెప్పాడు, చెవిలో కొబ్బరికం కొడుతుంది. నీ బాబు నీ గుండెని ఎండబెట్టి కురుడికాయ చేశాడా? అబ్బే ప్లీజ్ బాబ్జీ ప్లీజ్. అను వింటుంది. వింటాక భయమా? కొడుతుందా కొరుకుతుందా? నేను అదే మా ఫాదరు. ఏమిట్రా నువ్వు నీ ఫాదరును కోకోనట్ కొడక. బమ్ డబుల్ బమ్ నిన్ కంపు రాస్కెల్ స్కౌండ్రల్ కౌటంగ్ స్టూపిడ్ ఇడియట్ ఉల్లు కపట్ట సన్ ఆఫ్ ఎ బైసన్ బైసన్ క సన్. ఏమిట్రా చూపు జ్వరం వచ్చిన జాకాల్లా? నువ్వు ఎప్పుడు ఏంటే బాబ్జీ. బాబ్జీ నా మాట విను, నేను మోసగాని కాదు, నాకు కొంచెం టైం కావాలి. టైమా? టైము తక్కువైతే దమ్ములు చాలకపోతే మా అమ్మగారిని నాన్నగారిని నీ బాబుగారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావురా? పైగా వాళ్ళని అవమానిస్తుంటే నువ్వు చాటుకెందుకు వెళ్ళావురా? సారీ బాబ్జీ, ఐఎమ్ రియలీ సారీ. నోరు ముయ్యరా. నువ్వు సారీ అంటే మా దెబ్బలు తగ్గిపోతాయిరా. రాయ్, మాకు జరిగిన అవమానం మర్చిపోను. నీ ఛాతీలో కురుడికాయను సారాలో ఊరేసి నీ బాబు చేత తాగించేస్తాను. నీ తోలు ఒలిచేసి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కుట్టే వాళ్ళకి అమ్మేస్తాను. నీ నరాలు ఎరేసి కొబ్బరి పిచ్చిలో కలిపేసి కాలేజీ ఆడపిల్లలు క్లాస్ రూమ్కి వెళ్లే చోట కాళ్ళు తుడుచుకునే పట్టాల నేయించి పెడతాను. ఓకే అమ్మా? బాబ్జీ బాబ్జీ నా మాట నమ్ము, నిజంగా నేను సుశీల్ పెళ్లి చేసుకుంటాను. దేవుడి మీద ఒట్టు, నాకు కొంచెం టైం ఇస్తే మా నాన్న ఎదురే. శివా, ఏమిట్రా వాడికి ఒట్టేస్తున్నావు? శివ, నీ చెల్లెలికి మర్యాద ఇచ్చి నిన్ను పక్కకు పిలిచి మాట్లాడుతున్నాను. ఆ మర్యాద నిలబెట్టుకుని నా జోలికి రావద్దని చెప్పు. వద్దండానికి నువ్వెవరు? మా అన్నయ్య అమాయకుడు. నీ చెల్లెలు వాడిని వల్ల వేసుకుంది. నువ్వు బెదిరించి ఒట్టేయించుకుని. శివ, మా చెల్లెల్ని ఏమన్నా అంటే నీ చెల్లెలికి నీకు నీ బాబుకి డొక్కలు చించేసి డోళ వ్యాపారస్తులుగా అమ్మేస్తాను. ఖబర్దార్. చెప్పు. యూ arrogant boy. ప్లీజ్. నీ చెల్లెలికి తెలుగు రాదులా ఉంది. విషయం కాస్త నచ్చ చెప్పు. బావా ఒక్క నిమిషం తుమ్మకుండా ఆగితే ఈ జన్మకి ఫోటో తేమలదు. అయ్యా మీ దానాలకు దండం. నాన్న, డాడీ, వాణ్ణి ఆ రాస్కల్ని జైల్లో పెట్టించు. ఉరేయించి కొరడాలతో కొట్టించి చంపే. అలాగేనమ్మా. సర్కిల్ ఆనే జైల్లో పెట్టించి ఉరేయించి కొర్రలతో కొట్టించి చంపించేయి. అలాగే. ఎవరు మామయ్య గారు? ఎవరినమ్మా? వాణ్ణే, ఆ రాస్కల్ని. ఆ రాసుకెళ్ళి. ఏ రాసుకెళ్ళి? ఏ రాసుకెళ్ళమ్మా? వాడే ఆ నర్సు పిల్ల అన్న బాబ్జీ అని పచ్చి రౌడీ. మొన్న రాలేదు ఆ కొబ్బరండ్ల ముఠ వాళ్ళ కొడుకు. భద్రయ్య కొడుకా? అతను కొడితే గిడితే నీ అన్నని కొట్టాలి గాని నీ జోలికి. అదే కారు ఆపి మీదకొచ్చి శివన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టాడు. అయితే సెక్షన్ 302 కత్తితో పొడి చేస్తానని బెదిరించాడు. అమ్మో, సెక్షన్ 344 304. అబద్ధాలనా? అతనేం కొట్టలేదు. అన్నయ్య అబద్ధాలు. ఇది తెలిస్తే వాడు చంపేస్తాడని భయపడి నిజం ఒప్పుకోవడం లేదు. సర్కిల్ వెళ్ళు, అరెస్ట్. సైకిల్ చైన్ దెబ్బలైతే ఒంటి మీద గుర్తులు అడుగుతారు బావా. అదే కొట్టాడని పెద్ద మనిషిని నేను కేసేస్తే దెబ్బలో గుర్తులేటరా గాడిద అని. అవునులే, చర్మం దళసరైనా గుర్తులు కనిపించవు. నువ్వు నోర్మయ్యా. అసలు నేను చిత్తకోడి జైల్లో బారేయాలి. ఈ నాటకానికి బాగోతం అంతా నీది. వెళ్ళు. పోలీసులు లోపల పద. మనకేంటయ్యా భయం? వాళ్ళు దారి తప్పో దావానుకో వచ్చుంటారు. ఆ సరికి ఇక్కడ దొరకదని వాళ్ళకి తెలిసి ఉండదు. అవుననుకో, కానీ ఇక్కడ బాబ్జీ అనే కుర్రాడు ఎవరు?
నేను కాదు. తెలుస్తోంది. నేను కాదు. నువ్వా అని అడగలేదు, ఎవరు అని అడిగాం. నేనే. ఏం సుబ్బారాయుడు గారు అమ్మాయి కారు దారి కట్టొచ్చి ఆపేవా లేదా? ఆపాను. ఏం అదే బస్సు అనుకుని. కాదు, కారు అనుకునే ఆపాడు. ఏం నువ్వు ఇస్సంటే నేను బుస్సు అంటాను. ఇది నా గుమ్మం, జాగ్రత్త. కారులో శివరాంని సైకిల్ చైన్తో కొట్టేవా లేదా? నేనా? కాదు, నేను. ఓహో, ఏం పాపం? షడప్! కత్తి చూపించి చంపుతానని బెదిరించావా లేదా? సర్కిల్ గారు, మాంగారు మాటిని తప్పుడు కేసు బనాయిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందట? అంటే ఒప్పుకున్నట్టేగా ఇది తప్పుడు కేసు అని. లాయర్ గారు, మనమేమిటో మన సంగతి ఏమిటో మీరు చెప్తారా లేక మనం చెప్పాలా? అదే తెలుసు కదా అబ్బాయి సర్కిల్, మన బాబ్జీ విద్యార్థి సంఘాల ఫెడరేషన్ నాయకుడు కదా, అంచేత మనం కేసు పునాది సరిగ్గా లేకుండా బనాయిస్తే మన ఇద్దరికి మన బాస్ కి కూడా పునాది కదిలిపోతాయి. విద్యార్థులంటే తేనె పట్టు కదా. ఓ ఐ సీ. ఓ యు సీ వాట్ యు సీ. ఈ కేసు పేపర్లకు ఎక్కుతుంది. ఆ తర్వాత మంత్రివర్గం, అసెంబ్లీ, ఐజీస్ ఆఫీస్, ఆఖర్న డిస్మిస్. సరే, ఈసారికి నీ మొహం చూసి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగిందో గుడ్ మార్నింగ్. ఐ సెడ్ గుడ్ మార్నింగ్. బ్రూట్స్ తో నేను మాట్లాడను. బట్ నేను మాట్లాడతాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించాలి. అదే, నేను మీ అన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టి కత్తి చూపించి బెదిరించాను కదా. పొరపాటున నీకు చేయాల్సిన సన్మానం మీ అన్నయ్యకి చేశాను. ఇవాళ సాయంకాలంలోగా నీకు చేస్తానే. ఇదిగో, సాయంత్రం క్లాస్ అయ్యి ఇంటికెళ్లేలోగా దీంతో కొట్టి దీంతో పొడుస్తానే. కాయ్ 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 జాయ్ జాయ్ కాయ్ 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 జాయ్ జాయ్ కాయ్ కాయ్ హాయ్ హాయ్ జాయ్ జాయ్ కాయ్ 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 జాయ్ 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 కాయ్ 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 జాయ్ 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 కాయ్ జాయ్. Good morning, sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. సార్, ఐ సే సిట్ డౌన్. నిన్న మనం పాఠంలో చెప్పుకున్నాం, వృక్షశాస్త్రంలో మానవుడికి అత్యధికంగా సేవ చేసే ఏకైక చెట్టు కొబ్బరి చెట్టు. సైలెన్స్. కొబ్బరి ఆకు, కొబ్బరి కాయ, మట్ట, కొబ్బరి కళ్ళు. వాట్స్ రాంగ్ విత్ యు ఆల్? ఏమిటా నవ్వులు? నీకేమైనా పిచ్చి పట్టిందే? నన్ను మా నాన్నగారిని హేళన చేస్తున్నారు సార్. మాకు అదే ఆ ఫ్యాక్టరీలో మిల్లులు ఉన్నాయిగా. ఓ ఐ సీ. అదే వెరీ బ్యాడ్. ఆయన మన కాలేజీకి లక్షలు విరాళం ఇచ్చారు, విద్యార్థులకి సాయం చేశారు. అటువంటి వారిని అదే కొబ్బరి అనే మాట ఇకపైన ఎవరు వాడకూడదు. టెంకాయ అన్న మాట వాడచ్చా సార్? నా నారికేళం. బాబ్జీ, నీ జోక్స్ హద్దు మీరుతున్నాయి, జాగ్రత్త. సార్, ఐఎమ్ వెరీ సారీ సార్. ఒక దాత డబ్బిచ్చారని క్లాసులో ఒక చెట్టునే బ్యాన్ చేయటం చాలా అన్యాయం సార్. సిట్ డౌన్. అతనే సార్ ఈ అల్లరికి లీడర్. ఇందాక అతను సైకిల్ చైన్ చాకు చూపించి కొడతానని బెదిరించాడు సార్. వాట్? క్లాసులో? అవును సార్, అందరూ చూశారు. ఇజ్ ఇట్ నిజమా? బాబ్జీ, సార్. గెట్ అప్. ఏంటి సార్? సార్, ఏంటి సార్? సార్, నా సొరుగులు సోదా చేసి నాలాంటి ఒక పరమ నిర్దోషిని అవమానించారు. నా మీద నింద వేసిన ఆ ముద్దాయిని కూడా సోదా చేయాలని కోరుకుంటున్నాను.
అనురాధ, ఇది ఒక ఆడపిల్ల చేయదగ్గ పని కాదు. కనిపిస్తున్న సాక్ష్యాన్ని బట్టి ఆ బాబ్జీ మీద నింద వేయను లేను. కాలేజీకి మహారాజ పోషకుడు కూతురు కాబట్టి నిన్ను దండించను లేదు. కాబట్టి ఇవి స్వాధీనపరుచుకుంటున్నాను. సుబ్బారాయుడు గారు కింగ్ మేకర్, మంత్రి మేకర్, మంత్రులకు రాజు, దాతలకు ముద్దాత. ఏంటి తిరగాసు, మీరెవరో వచ్చిన పని ఏంటి? మీరు బయట పని. అయ్యా, నా పని మీ ఆశీస్సులు అక్షంతలు పుచ్చుకోవడం. కూకోండి. కూర్చోను. మీ ముందు కూర్చునే యోగ్యత ఇప్పుడు నాకు లేదు. మీరు నన్ను మంత్రి చేశాకే కూర్చోటం. ఏం నా మీద అంత వారా? ఏమీ తెలియనట్టు బావగారు. అయ్యా, మిమ్మల్ని పరాశ్రమించిన ఆ మంత్రి పెద్ద మర్రి చెట్లాగా కూలిపోయాడు కదా. వాడితో పాటు గవర్నమెంట్ మొత్తం పడిపోయింది కదా. మరి పోలేంటి, ఇదిగో వాడికి అంత అత్తరంతో పేపర్లోనే. అయ్యా, సంగతిది. ఈసారి ఎలక్షన్ కి మా పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. గెలిస్తే అది మీ చేతిలో ఉందనుకోండి, మంత్రి సీటు కూడా టికెట్ ఇచ్చారు. ఎవరెవరికి ఏ శాఖ రావాలో వాటాలు వేసేసుకుని లోపలికి అడిగే అగ్రిమెంట్లు కూడా రాసేసుకున్నాం. నాది ఆర్థిక శాఖ. అందుచేత ఇలా నేను గెలవటం, అలా మంత్రిని అవ్వటం, అలా నేను మంత్రి కాగానే ఇలా మా అమ్మాయి డాక్టర్ ఉషారాణి ఎంబీబీఎస్ మీ కోడలుగా కట్టి పెట్టడం ఖాయం. మామయ్య గారికి దండం పెట్టమ్మా. మంత్రి గారు ఏం కొన్ని ఇందులో తిరగస్ ఏంటి? తమరకు తెలియందే ఉంది. తమను వత్తాసు లేదే ఎందులోనూ ఎవ్వడూ పాస్ కాలేడు కదా. పాండవుల పక్కన శ్రీకృష్ణ పరమాత్మల తమరు నా పక్కన నిలబడాలి. నన్ను దీవించి 1 లక్ష రూపాయల అక్షంతలుగా నా మీద చల్లాలి. ఈ ఎలక్షన్ చక్రం తిప్పాలి. అమ్మో, 1 లక్ష రూపాయలే? మా మంత్రి గారు అనేది ఏంటంటే, మీరు పేదలకు మంత్రులు, మీరు మాకు మంత్రులను. ఇంతగా ఆయన చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన 1 లక్ష చెక్ రూపంగా ఇస్తాము, మీరు ఎమ్మెల్యే అయి మంత్రి సీట్ ఎక్కాక అప్పుడు దాన్ని బ్యాంకులో వేసుకుని క్యాష్ తీసుకోండి అని. అయ్యా, తమరి మంత్రి గారి బుర్ర బందరు పర్ర. మనం కొబ్బరి తోట వేసినప్పుడు అది పెరిగాక కాయా కళ్ళు దిగాక నీళ్లు పోస్తా ఉంటామండి. అలాగే ఇదేను ఎలక్షన్ ముందు 70 ఇవ్వటం, గెలిచిన తర్వాత మీరు ఇచ్చేదేమిటి? మంత్రి గారు కూతురు అంటే మైలున్నర క్యూ ఉంటుంది ఎదురు కట్నాలతో. అయితే 10 గింజలు నాటితే 1 లక్ష గింజలు పండుతాయి. మరి 1 లక్ష నాటితే అంతేకన్నా. మీరు గెలవడం గ్యారంటీ, మంత్రి గారు కుర్చీలో కూకోవడం గ్యారంటీ, నేను మంత్రి గారు ఇయ్యకుడుగా రావటం డబుల్ గ్యారంటీ. అమ్మా నమస్కారం. ఓ దుర్మార్గుడిని పడగొట్టి మంచి నిలబెట్టడం కోసం మీరు నడుము కట్టాలి. అలాగే అంటే చాలదు, మీరు ఎలక్షన్ లో నిలబడి మంత్రి కుర్చీ ఎక్కి రాజ్యం చేసి. నాకు కాలేదయ్యా. 18 మంత్రిగిరి అయ్యా. నాకు కాలేదే అంటుంటే. నాన్న, మంత్రి పదవట. మంత్రి పదవా? అదే కదా. నేనా? చచ్చా. నుంచో నాన్న, నుంచోనన్నా. ఎలక్షన్స్ లో నుంచో నాన్న. నించుంటే మంత్రి సీటు గ్యారంటీ. నాన్న, ఉండండిరా, మీకెవరా బుర్ర ఉందా అని. నేనంట మంత్రినంట. 22. ఏ ఎందుకు కాకూడదంట? మంత్రులు మనుషులే. ఒకప్పుడు ప్రజల కోసం ఆస్తుల్ని ధారపోసేవారు, ఇప్పుడు ఆస్తుల కోసం ప్రజల్ని ధారపోస్తున్నారు. అంతే డిఫరెన్స్. ఏ పని చేయకుండా మీరు గెలుస్తారు. పూచి నాది. ఏమయ్యా, పిలిచి పిల్లనెత్తానంటే కాలేదంటావే? నాకేం బట్టే, నా గొడవలో సరిపడా ఉన్నాయి. నీకెన్ని గొడవలున్నా సుబ్బారాయుడిని దెబ్బ కొట్టి తిరాలి. కరెక్ట్. ఆయన 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఓ పెద్ద పందికొక్కుని పోటీకి నిలబెడుతున్నాడు. వాడు గెలిచి మంత్రి అయితే ఇద్దరూ దేశాన్ని పంచుకు నంచుకు తినేస్తారు. తింటే తిన్నే నాకే. నాకేమంటే ఎలాగండి? దేశంలో మీరు ఒకళ్ళు కారా? వెళ్ళవయ్యా, పనంతా పాడు చేసి. నువ్వు ఉండవయ్యా, నీకు నచ్చకపోతే పాయే, నేను నిలబడతాను. నువ్వా? ఏం పనికిరానా? నీ మొగం నీకేడు చదువా సంఖ్య?
దేశ సేవకి చదువు సంధ్యలు కాదు ముఖ్యం, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ రెండు సుబ్బయ్య కన్నా నా దగ్గరే ఎక్కువ ఉన్నాయి. ఎవరేమన్నా సరే నేను నిలబడతాను. కలిసి ఎంత అవుతుంది వకీలయ్యా? అబ్బే 25 లోపు, అది నేను చూసుకుంటాను. మనం రసకెక్కడం నాకేం బాగలేదు. ఒప్పుకోనన్నా, మేమంతా పనిచేస్తాం నాన్న. అమ్మ గెలుస్తుంది, తప్పు కూడా మంచి అవుతుంది. అవును నాన్న. ఓకే. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. ఆగలగా ఏరా, నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తావా? ద్రోహం నీకు కాదు బావా, ఎగస్ పార్టీ కుటుంబానికి. అన్నపూర్ణమ్మను నిలబెట్టింది నువ్వే కదా. లేకపోతే వాళ్ళ అబ్బాయి బాబ్జీ విద్యార్థి నాయకుడు నిలబడతా అన్నాడు. నిలబడితే ఏంటంట? విద్యార్థులంతా చందాలు పోగేసి డబ్బిస్తామన్నారు. నిలబడితే విద్యార్థుల ఓట్లు 66,000 అటే పోతాయి కదా. అందుకని నేను వెళ్ళి మతలపు చేసి తికమక పెట్టి ఏంటి వాళ్ళ అమ్మని నిలబెట్టాను. ఆడికైతే పడతాయి కానీ వాళ్ళ అమ్మకి ఉట్టి ఆడదానికి ఎవడెత్తాడు బాబా ఓటు. రేపు ఆవిడ ఓడిపోయాక నువ్వు మంత్రి గారు కారులో ఆ పేటకెళ్ళి ఆ గుమ్మంలో నిలబడి పెళ్లి నవ్వచ్చు, ఫోటోలు కూడా దిగొచ్చు. నీ అమ్మగడు బంగారం గాను, నీ బుర్రలో ఎంత గుంజుందంట్రా. రాజకీయం అంటే అదే కదా. అక్కడే ఉండి వాళ్ళ గుట్టుమట్లన్నీ మన క్యాంపుకి చేరేసి మరి ఇక్కడికి వచ్చేసావేంటి? ఎల్లు ఎల్లు. నస 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 నస. ఏంటి నస 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 నస? నస 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 అంటే క్యాసు. క్యాసా? ఓరిని. ఇదిగో 10,000 సరిపోద్దా? అంత కుర్రకారు జనం కదా, వాళ్ళని దారి మళ్ళించాలంటే. సరే ఇదిగో ఇంకో 10,000 గెలిచాక కలుసుకుందాం. మరి నువ్వు వెళ్ళు ఎల్లు. ఓ మహాలక్ష్మి, మంచి వాళ్ళనే గెలిపించు. కప్పుల కుప్ప టక టక బాబురు కప్ప. ఓ మైలేడీ నంబర్ 1 కిల్లాడి, నువ్వు వల్లాడి పోతావే అమ్మాడి. చిప పప కప్పుల కుప్ప టక టక బాబురు కప్ప. మోటరు కారు ఎక్కినా కారు ఎక్కనివ్వకు, గీర ఎంత ఎక్కినా గేరు మారనివ్వకు. కళ్ళ నుంచి కాచుకో, ఒళ్ళు కాస్త దాచుకో, డబ్బు లెక్క మానుకో, డాబు మాని వేలుకో. అలుగుతున్న అందమా అమావాస్య చంద్రమా, అలుగుతున్న అందమా అమావాస్య చంద్రమా. పాడు బుద్ధి మానకుంటే దేహ శుద్ధి తప్పదంబడు. చిప పప తప్పుల కుప్ప బెక బెక బావురు కప్ప. బాబ్జీ, ఏమిటది? మీరు బ్యాన్ చేసిన పేరు కాయలు సార్. బాబ్జీ, అవును సార్, వీటి పేరు ఎత్తకూడదన్నారు కదా. పేరే బ్యాన్ చేసినప్పుడు వాటిని క్లాస్కి ఎలా తెచ్చావు?
మా ఇంట్లో ఈవేళ అసలు ఏం వండలేదండి, అందుకని లంచ్కి ఇవి తెచ్చున్నానండి. ఇవి బెల్లం ముక్కో పంచదార కలుపుకొని తినరా బాగుంటుందని మా అమ్మ చెప్పిందండి. సైలెంట్. పుస్తకాలు తీయండి అక్కడ. A 1, a 2, a 3, a 4, a 1, a 2, 3, a 4, a 1, 2, 3, 4, a 1, 2, a 1, 2, 3, 4, pa 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 pa, da 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 da. పోజు కొట్టిన గాజు బొమ్మ నీవులే, ఆకు ముళ్ళు సామెత తెలుసుకుంటే మేలులే, కుక్క కాటు నీదిలే, చెట్టు దెబ్బ నాదిలే, ట్రిక్కులెన్ని చేసిన పప్పులింక బుడకదే, బుసలు కొట్టు నాగమా పడగ కాస్త దించుమా, బుసలు కొట్టు నాగమా పడగ కాస్త దించుమా, చంపకాయ చేతికిస్తే లెంపకాయ తప్పదమ్మడు, చిప పప్ప తప్పులకు పకాం పకాం బావురుక మలేడి డీ డీ నంబర్ వన్ కిలాడి, నువ్వు వల్లాడి డీ డీ పోతావే అమ్మాడి, చిప పాపం తప్పులకు పకాం పకాం బావురుక హద్దు మీరావు. నిన్ను నేను కూడా లెంపకాయ కొట్టగలను, కానీ కొట్టను. ఏ నాకు సభ్యత ఉంది కాబట్టి. అయితే కారెందుకు కాపావు? నీకు కూడా చదువు సంస్కారం ఉన్నాయనుకుంటున్నాను కాబట్టి. ఏదో ఆవేశంలో కొట్టాను, సారీ అని చెప్పు. నేను చెప్పను. చెప్పు. నన్ను కొట్టిన చెంపదెబ్బ మా విద్యార్థులందరికీ తగిలింది, సారీ చెప్పు. సారీయా? చెప్తాను. మన బంగారు తల్లి కాబోరు. డాడీ డాడీ వాడిని అరెస్ట్ చేయించు. అలాగేనమ్మా. సర్కులా అని అరెస్ట్ చేసే. కాదు, జైల్లో వేసి ఊరేయించేయి. 88, 89. అలాగేనమ్మా. 90, 91. అల్లుడా జైల్లో వేసి ఊరేయించు. ఎవరినమ్మా? వాడే డాడీ, ఆ రాస్కల్, ఆ పోకిరి. నీకు తగిలే వాళ్ళందరూ వాళ్లే కదా. వీడి పేరేమిటి అని? నేను ఆ నోట్తో చెప్పను. వాడే మొన్న అన్నయ్యకి మస్కా ఇచ్చిండే ఆ నర్సు పిల్ల, తాను అన్నగాడు. ఓహో, మన భద్రయ్య కొడుకా? వాడు మంచాడేనమ్మా. నోట్లో వేలెడితే కొరకలేడు. వేలు పెట్టి చూడు. వేలు కాదు,
మనుషుల్ని కొరుకు పీక్కు తినేస్తాడు కానిబల్. అంటే నరమాంసాహారి. నోర్మే ఏంటమ్మా ఆ భద్రయ్య గారి కొడుకు నిన్ను అంటే మొన్నేమో కూతురు నాటకం ఇవాళ కొడుకు నిర్వాహకమునా? ఏమిటమ్మా ఏమిటి నన్ను నన్ను ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నాడు నాన్న. నిన్న ఏం చేశాడమ్మా? కొబ్బరి చిప్పలు క్లాస్ కు తెచ్చి వెక్కిరిస్తున్నాడు. ఓ అదా కొబ్బరి చిప్పలు చేస్తే మన గురించి అని ఎలా? అయినా మనం కొబ్బరి మీదే కోట్లు గడించి. ఏం చేశాడమ్మా? ఏం చేశాడమ్మా? ఏం చేయలేదు. మరి అబ్బా అది కాదు నాన్న. Shut up! నేనా పాట? చెప్పు తల్లి ఏమిటి? మరి మరి చెప్పమ్మా. అదే అదే నాన్న వాడు ఆ పని చేశాడు. ముద్దెట్టుకుని చేయదన్నాడు. అందరిలో సర్కిలా అని అరసే సర్కిల్ ఆఫీస్కి వెళ్ళాడు బావా అటెండెన్స్ కి. ఉద్ధరించాడు రాసుకెళ్ళి. ఆడికి ఎన్ని గుండెలు ఎంత పొగరు. హలో కాలేజీయా? నేను సుబ్బారావు గారిని మాట్లాడుతున్నాను. ఓకే సార్ అలాగే. ఏమోకే ఏంటి ఓకేనాయా? నా బొంద అలాగే సార్ అలాగే. ఏనోయా ఆ భద్రయ్య కొడుకునే అర్జెంట్గా డిస్మిస్ చెయ్యి. ఇదిగో తిరిగి 3 ఏళ్ళ దాకా బండిలోకి రాకుండా డీబోర్ చెయ్యి. ఓకే. వాడి పేరు నాన్న. ఆడి పేరేంటయా? ఓకే సార్ ఓకే. అదే తెలీదు కనుక్కుంటాను. బాబ్జీ బిఎస్సి సెకండ్ ఇయర్. బాబ్జీ బిఎస్సి సెకండ్ ఇయర్. సార్ కారణం ఏదైనా చెబుదామా అక్కర్లేదా? నేను చెప్పడమే రేతనం. మా కాలేజీ నేను పొమ్మన్నాను. నేను డిస్మిస్ అంటే డిస్మిస్. బాబ్జీ సస్పెన్షన్. బాబ్జీ సస్పెన్షన్. కొబ్బర్ల సుబ్బారాయుడు. బాబ్జీ సస్పెన్షన్. బాబ్జీ సస్పెన్షన్. బాబ్జీ సస్పెన్షన్. బాబ్జీ సస్పెన్షన్. కొబ్బర్ల సుబ్బారాయుడు. కొబ్బర్ల సుబ్బారాయుడు. బాబ్జీ సస్పెన్షన్. బాబ్జీ సస్పెన్షన్. ఈ నారికేళుని చోరగాథలు వినులార వినుడు. తాన చందన కొబ్బరి లంకలో గొప్పగా కొలువైన కొత్త లంకేశ్వరుడి ఘోరగాథలు మీరు. రక్షక భటుల తోడ న్యాయవాదుల తోడ మంత్రి మాంద్యుల తోడ చిత్రగుప్తుల తోడ దర్పాలు మీర దర్బారు చేయు దర్జాలు చూడ తరమా మా తరమాయ్ తరమా మా తరమా. అయ్య కోకాసురుడే కొత్త బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే. కోకాసురుడే కొత్త బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే. కొబ్బరికాయల సుబ్బారాయుడు. అలాగే మహాప్రభు. బాబ్జీని కాలేజీలో చెత్త మహాప్రభు. అవమానం చేసిన ఆడపిల్ల చెంపలేసుకుని క్షమాపణ చెప్పి తీరాలి. చెప్పాలి. చెప్పు తల్లు. చెప్పాలి. చెప్పి తీరాలి. కొండంత బలం, కోరినంత బలగం, సచ్చేడంత డబ్బు, రాజులకు రాజ్యాంగం నేర్పేంత తెలివి ఉన్నాయి. అల్లుడేమో సర్కిల్, బామ్మర్దేమో వకీలు, కొడుకేమో డాక్టర్, మంత్రి గారి కాబోయే అల్లుడు, కూతురేమో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కాబోయే జిల్లాలు. ఎంతమంది ఉన్నారు. చివరికి కురసన్నాసుల చేతిలో నలిగి నగనగలాడే కరం పట్టింది. ఇంత బతికి ఇంటెనకాల చచ్చినట్టు. సారీ తప్పుడు సామెత పడింది. నువ్వే తప్పుడు సామెతవి. నీకు కోపం వస్తుంది కన్నా. అల్లుడు గారిని అప్పుడే ఐజీపీ చేసి ఉంటే ఇవాళ పరువు దక్కేదా? ఐజీపీ అక్కర్లేదు. రోజు స్టేషన్ గారిని ఇస్తే డ్యూటీ అలవాటై ఈవేళ కొమ్ము కాసేవా. వాళ్ళు స్టూడెంట్స్. తేనె పట్టు మీద రాయి విసిరేవు నాన్న. శివ నాకే నీతులు చెప్తావంటరా? నానా ఆవేశపడకో.
అసలు ఈ గొడవ అంతటికీ కారణం నేను. నా మూలంగానే ఇంత జరిగింది. నీకు జరిగిన అవమానానికి నేను పగ తీర్చుకుంటాను. వాడికి బుద్ధి చెప్తాను. మళ్ళీ ఏం చేస్తావు తల్లి? ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. ఆ బాబ్జీ రోజు 5ంటికి ఈ దారిని వస్తాడు. ఇప్పుడు 4:30 అయింది. ఓకే, ఐటమ్స్ ఏమి కావాలి? ఐటమ్సా? అదే, ఒక సెట్టు కాలుసి విరగొట్టాలా, రెండునా? నెత్తురు రావాలా, కూడదా? బుర్ర బద్దలు కొట్టాలా, కూడదా? నాలుగు తెగ్గొయ్యాలా, కూడదా? మీరు అడిగే దాన్ని బట్టి రేటు. అమ్మో, నో 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 నో, అంత పెద్ద వద్దు. రేటు కోసమని ఐటమ్స్ తగ్గించొద్దండి, కన్సెషన్ ఇస్తాం. రేటు కోసం కాదు, కాళ్ళు చేతులు విరగొడితే ఆయనక పెద్ద కేసులు గొడవలు. మీకేం భయం అమ్మా? మీ బాబుగారు పెద్దూరు, మీ బావగారు పోలీస్ ఇన్స్పెక్టరు, మీ మావయ్య గారు వకీలు. అబ్బే, వాళ్ళెవరికీ తెలియకూడదు. ఊరికే నేనే వాడికి బుద్ధి చెప్పాలని. అంటే పోలీస్ టైప్ దెబ్బలన్నమాట. ఐటమ్స్ పడాలి గాని నెత్తురు, డాగు, ఇరిగిన ఎముకలు ఉండకూడదన్నమాట. ఖర్చు ఎక్కువ అవుద్ది. పోలీస్ దెబ్బలు కదా, చాలా జాగ్రత్తగా కొట్టాలి. అలాగే, నేను ఆ పక్కనే వెయిట్ చేస్తాను. ఈ పక్కనే కూర్చోండి. ఒక్క రౌండ్ వేసుకుంటే హుషారుగా ఉంటది. ఛీ, అబ్బే, నాకొద్దు. యూ క్యారీ ఆన్. వచ్చే టైం అయింది, అక్కడే ఉండు. కాదు, ఇక్కడే ఉంటాను. ఇక్కడే బాగా
మీద కోపం రావటం లేదు, అసహ్యం కూడా వేయటం లేదు, జాలేస్తుంది. ఐఎమ్ సారీ ఫర్ యూ. ఏమిటి జబ్బు? మందు కావాలి. ఏం మందు? విషం. సుసి, అమ్మో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే? అందుకే విషం ఇస్తే ఇటు నుంచి ఇటే వల్ల కడికెళ్ళి తాగేసి పడుకుంటా. సుసి ప్లీజ్, విషం వాడే రోజు వస్తే ఇద్దరం కలిసే తాగుదాం. నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. డాక్టర్ శివరాం, గెట్ రెడీ. ఫర్ వాట్? మీ నాన్న కాబోయే మంత్రి గారిని, నీ కాబోయే పెళ్ళాన్ని తీసుకొస్తున్నారు. పైలట్ గా నన్ను పంపించారు. ఇక్కడికి ఎందుకు? ఎలక్షన్ లోపుగా నీ పెళ్లి చేసేస్తారట. దమ్ములుంటే లేచిపో, లేకుంటే లొంగిపో. ఎవరు? సుశీలమ్మా. ఇక్కడ మన ముగ్గురులో మగాడివి నువ్వే. వాడిని నువ్వే కాపాడు తల్లి. సుసి మా వాడిని 24 గంటలు ఊపిరి సలపనివ్వరండి. ఎప్పుడు పేషెంట్లు పేషెంట్లు పేషెంట్లు, తిండి తిప్పలు ఉండవండి. ప్రాణాలు కాపాడేస్తుంటాడు, ఆయుష్లు పెంచేస్తుంటాడండి. ఏరా శివ, ఏరు జనమేరి? ఓహో, మంత్రి మామయ్య ఉత్తరాలు పంపించేసావా? నీరేగా అది కూడా పెద్ద బిజినెస్. ఇద్దరు పెద్ద సేవకులే. అలా చూస్తావేంటి? మావి దానబెట్టు. నమస్తే డాక్టర్. ఇది మా అమ్మాయి డాక్టర్ ఉష. హలో. హలో. నీకు ఆసుపత్రిలోనే ఇంట్లోనే జంటగా ఉండే అమ్మాయి దొరికింది. నాకు తగిన ఇయ్యకులే దొరికారు. అమ్మాయిని తీసుకుని అలా వెళ్ళరా. ఈ లోపల ఆసుపత్రికి చూపిస్తారు బావగారికి. హలో బాబ్జీ, మే ఐ హెల్ప్ యూ? ప్లీజ్, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. నో థ్యాంక్స్, మమ్మల్ని బతకనివ్వండి. వాడు పరమ మొండికటం. వాడి కోసం నువ్వు మనసు పాడు చేసుకోకు. అది కదా తారా, అతను చాలా మంచివాడు. నేనే అతన్ని చాలా చాలా అర్థమైంది. నీ బాధ అతనికి చెప్పుకొని స్నేహం కలపాలి, అంతేనా? అవునే, నువ్వు చెప్పదలుచుకున్నది శాంతంగా తినేట్టు చేయాలి, అంతేనా? డన్. మా గురువు గారు పిలుస్తున్నారు.
Fantastic. ఏం పర్వాలేదే. ఏం జరిగింది? మరేం భయం లేదు, చిన్న నిద్ర మాత్రం వేసి తీసుకొచ్చానంతే. అమ్మో, మొన్నటి తప్పే మళ్ళీ చేశానని నన్ను అసలు క్షమించడం. బాబ్జీ, బాబ్జీ. డోంట్ వరీ సిస్టర్, కాసిన నీళ్లు చల్లి శాతం తీర్చు. కమ్ ఆన్ డార్లింగ్. తారా, ఉండు, నాకు భయంగా ఉంది. మేము ఆ పక్కనే కార్లో కూర్చుంటాం. ట్రబుల్ వస్తే ఓకే. విష్ బెస్ట్ ఆఫ్ లవ్. సీ యూ. నువ్వా? ఈ గూండా బుద్ధులు ఇంకా పోలేదా నీకు? నో బాబ్జీ, నాకేం తెలీదు. ప్లీజ్, నేను నీతో మాట్లాడాలని, క్షమాపణ చెప్పుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను. దానికి ఇదా పద్ధతి? నిజంగా నాకేం తెలీదు. తార సాయం చేస్తానంది. నా మాట నమ్ము. ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యూ. గెట్ లాస్ట్. పాము ముంగిసా చెలగాటాలా? అదే మజా, అదే తమాషా. ఇల్లెలగ్గానే పండగ కాదు పిల్లలు. కథలో ఇటు నాన్న అటు నాన్న కూడా మీకు శత్రువులే కదా. మీ నాన్న కంటే మీ అమ్మ మరీ కోపంగా ఉంటుంది. అందుకనే ఓ పార్టీని ముందు మీరు గెలుచుకోవాలి. ఏ పార్టీ? ఎలా? అను, కొత్తలో మీ అన్న నీ చెల్లెలు ఇలాగే ప్రేమాట్లాడారు. నా కంటపడి నా కాళ్ళకి మొక్కారు. మీరు మొక్కండి.
అధ్యక్ష, సోదర సోదరీమణులారా, మా గురించి మీకు బాగా తెలుసు. మీకోసం, ఈ దేశం కోసం మా తాతగారు జైలుకెళ్లారు, మా నాన్నగారు జైలుకెళ్లారు, దరిమలా నేను వెళ్ళాను. ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజాసేవే మాకు తిండి, నిద్ర, మంచినీళ్లు. అందుచేత ఈ కప్పగుర్తు అప్పారావుకే మీ పవిత్ర ఓటు. కప్పల అప్పారావు గారు చెప్పింది చాలా మట్టుకు రైటే. ఆరి తాతగారు, తండ్రి గారు దేశం కోసం జైలుకి వెళ్లారు, నిజమే. అప్పారావు గారు కూడా జైలుకి వెళ్లారు, కానీ దేశం కోసం కాదు. మరెందుకు? కాపుసారా కేసులో ఒక పాలి, లకిడీపేట దొమ్మి కేసులో మరొక పాలి. అందుచేత చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే మనుషుల్ని నమ్మి మోసపోకండి. చెట్టు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకోవాలి. ఇప్పుడు నూజివీడు రసాలు కొన్న ఎలవా గాజులు పాడు పళ్ళకి వస్తుందా? రాదు. అలాగే కోనసీమ కొబ్బరికి కొండవీడి కొబ్బరి సాట్ అవుద్దా? అవుద్దా అని అడుగుతున్నాను. కప్పలు ఎప్పుడొస్తాయి? వర్షాలు పడి నదులు చెరువులు నిండి పొంగినప్పుడు, అంటే పంటలు బాగా పండినప్పుడు, అంటే కప్ప మాలత్యం అన్నమాట. చిచి, కప్పని మహాలక్ష్మితో పోల్చడమా? కప్ప గుర్తు దగాకోరు గుర్తు. కప్ప చెరువులోనూ ఉంటుంది, చెరువు వెండితే గట్టెక్కి నీడకి పోతుంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్నారు. అలాగా మీ ఓట్ల కోసం చేరతాయి కప్పలు. ఆళ్ళకి ఎలక్షన్స్ అయ్యాక అయిపోండవు. అందుకని ప్రతి ఒక్కరికి కడుపు నిండా బువ్వ పెట్టే దాకా గేట గుర్తుకే మీ ఓటు. చెప్ప చేతికిస్తానని చెప్పే గుర్తు దాకా. అందుచేత తెలిసి తెలిసి దాకలో ఓటే మాకు సోదరా. ఇప్పుడు చచ్చిన ఎవరిని గురించి పొగడని మన సుబ్బారాయుడు గారు మన గురించి పొగడానికి మనకేం భయం అండి? నాకన్న మాట ఏంటండి, మీకు మాత్రం భయం ఎందుకండి? గొప్పోళ్ళని చెప్పుకోవడానికి. కప్పలు అప్పారావు గొప్పోడని చెప్పడానికి, ఒప్పుకోవడానికి నాకేం భయం లేదు. నేను కొండబద్దలు కొట్టాడు పొగుడుతాను. ఆయన గొప్పోడు, కప్పలు గొప్పయి. అంచేత గొప్ప కప్పలు అంతే. అంచేత ఆయనకు ఓటు అయిపోతే ఇదిగో ఆ యొక్క 1953లో ఏం జరిగింది, ఆ యొక్క 58లో ఏం జరిగింది, ఏమి జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. అలాగే 1968లో ఏమి జరిగింది, అలాగే 73లో 87లో ఏమి జరిగిందని నేను అడుగుతున్నాను. 53లో ధరలు తగ్గిస్తామన్నారు, తగ్గించారా? 58లో రోడ్లు రిపేర్లు చేయిస్తామన్నారు, చేయించారా? ఆ తర్వాత బతుకు రిపేర్లు. మా తాతలు తండ్రులు మాట తప్పితే మమ్మల్ని అంటే ఎలాగా? మీకు కావాల్సింది ఏదో మమ్మల్ని అడగండి. వర్కర్ల జీతాలు పెంచాలి. పెంచేశాం. ఆసుపత్రిలో పేదవాళ్ళకు కూడా మందు ఇవ్వాలి. ఇచ్చేశాం. పేదవాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళలో ఉన్నది కూడా రక్తమే కన్నా. బ్రిడ్జీలు పడగొట్టాలి. కొట్టేద్దాం. లంచాలు పెంచాలి. పెంచేద్దాం. కుంచాలు తిరగేయాలి. వేసేద్దాం. ధరలు పెంచాలి. పెంచేద్దాం. నాణ్యం తగ్గించాలి. గింజేద్దాం. జ్యోతిలక్ష్మి మంత్రి చేయాలి. చేసేద్దాం. రాజకీయంలో పండిపోయి బుద్ధి కుళ్ళిపోయి దోపిడే నా ఊపిరనే వాళ్ళని అసలు నమ్మకండి. నా మాట నా బిడ్డలు నమ్మినట్టే మీరు కూడా నమ్మి ఓటెయ్యండి. నమ్మకం సాలదా? నా బిడ్డల్ని కాదు, ఆ టెంపు నాయకుడు సుబ్బారాయుడు గారి బిడ్డలను అడగండి. వీళ్ళు ఎవరికి ఓటేస్తారో వినండి. మా ఓటు అన్నపూర్ణమ్మ గారికి. మీరు కూడా మీ ఓటు ఈవిడికే వేయండి. మా నాన్నగారు కప్పల అప్పారావు వల్ల పడిపోయారు, మేము వాళ్ళకి ఓటు వేయం. మా కాలేజ్ విద్యార్థులు ఎవరు వేయరు. మీరు కూడా వేయొద్దు. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారు. కప్పల అప్పారావు.
ఏమయ్య సుబ్బారాయుడు, ఇదేం పాడు బుద్ధయ్య నీకు? ఎవరినే? నన్నే నువ్వు అంటుంటా. ఇంకెవరు నిన్నే ఇలా వెన్నుపోటు పడుస్తావు అనుకోలేదు. ఎన్నుపోట? నేనా? చూడు, రేపు నువ్వు మినిస్టర్ అయ్యి లోపలే మన ఫోటో హాల్లో పెట్టాలని పట్టం కట్టిస్తున్నాను. ఇది ఎన్నుపోట? ₹1,00,000 నీ సంచిలో గుమ్మరించాను. అది ఎన్నుపోట? నీకే ఓటేయాలని ప్రచారం చేస్తున్నాను. చెయ్యొచ్చు, కానీ నాకు ఓటేయద్దని ఎక్స్ పార్టీ అన్నపూర్ణకై ఓటేయాలని చెబుతూ నీ కొడుకు కూతురు వాళ్ళ స్టేజ్ మీదకి వెళ్ళి లెక్చర్లు ఇస్తున్నారు. ఇది ఎన్నుపోటు కాదు. నీకు తెలియకుండానే చేశారు అంత పని. ఆ పాటి దమ్ములు వాళ్ళకి ఎక్కడై? ఎల్లుండి ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు చెడిపోవచ్చని నువ్వు ఇటు నీ బిడ్డలు అటు చెడిపోయారు. గోడ మీద పెళ్లివాట. ఆ పాటి తెలివితేటలు నీ పెట్టుబడిదారి బుద్ధులు నాకు తెలియవా? సర్కిల్ నువ్వు ఎమర్జెంట్ గా లగెత్తుకెళ్ళి ఆ శివుడిని అనురాధనని అరెస్ట్ చేసి ఇక్కడ గీర్చుకురా. నా కన్న బిడ్డలు నాకే ఎన్నుపోటు పొడుతారా చూస్తాను. ఎన్నికల్లో మాట్లాడడానికి అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. అందరికీ ఉండొచ్చు, వాళ్ళిద్దరికీ లేదు. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. పేరు వయసు టకటగా చెప్పండి. అనురాధ 23. బాబ్జీ 25. శివరాం 24. సుశీల 22. అరే ఆశ్చర్యం, మీరంతా మేజర్లే. అంటే మీ నలుగురిది మెజారిటీ వయసు. మీరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. కాదండానికి గవర్నమెంట్ కి పోలీసుకి ఏమీ అధికారం లేదు. ఆడండి, పాడండి, ఎగరండి. లైఫ్ లో నేను మిస్ అయిన డ్యూయెట్లు, డాన్సులు మీరు చేయండి, చూసేనా ఆనందిస్తాను. పబ్లిక్ పార్క్ లోనా? పార్క్ లోనే. జనం రాకుండా నేను చూస్తాను. సినిమా షూటింగ్ లప్పుడు బందోబస్తు చేయడం మాకు మామూలే. కమాన్. అయినా నేను వేళ అసలు డ్యూటీ మీద లేను, సెలవు మీద ఉన్నాను. వాళ్ళంతా ఉత్తుత్త పోలీసులు. మరి కాకి బట్టలు ఎందుకు వేసావు? అలవాటు ప్రకారం వేసుకొచ్చేసా. 1 2 3 4 లల్లలల్ల లల్లలల్లా లల్లాల 1 2 3 4 లల్లలల్ల లల్లలల్లా లల్లా. సర్కిల్ వాళ్ళని పట్టి తీసుకురామని ఆర్డర్ ఎత్తే పాటలు పాడుకోమని కాపలా పెట్టొచ్చావు. ఎంత పొగరా నీకు అంటారు మీరు. నిన్నటి దాకా అయితే మాంగారు సారీ అక్కడ వాళ్ళు అని నసికేవాడిని. ఈవేళ అయితే ఎస్ చేశాను, నా ఇష్టం అంటాను నేను. షో సైలెన్స్. నీకెంత పొగరాలుడు అంటారు మీరు. నిన్నటి దాకా అయితే గదిలోకి పారిపోయి నా పెళ్ళం బయట చోటను దాక్కుని తిట్టుకునేవాడిని. ఈవేళ ఎస్ ఎస్ నాకు చాలా పొగరు మాంగారు అంటాను. నేను అలుచుకుంటే నేను డిస్మిస్ చేసి పారేస్తాను, మామూలు పోలీస్ సేవలకి దింపించేస్తాను అంటారు మీరు. గో టు హెల్ మామా అంటాను. నన్ను పోలీసు ఉద్యోగం నుంచి కదపడం నీ తరం కాదు, నీ బాబు తరం కూడా కాదు, పో అంటాను. అల్లుడు నో, ఈ ఇంటి అల్లుడిగిరిని రిజైన్ చేశాను. నీ దగ్గర కాడి గట్టి లాగి అసహ్యం వేసి నీ పిల్లల్ని నేనే రెచ్చగొట్టాను. వాళ్ళకి మైనారిటీ తీరి మెజారిటీ వచ్చిందని హెచ్చరించాను. నిన్ను పరభ అని ఎదిరించి సుఖపడండి అని చెప్పాను. ఆ ముసలాడి దగ్గర అల్లుడి ఉద్యోగం ఒకటే కాదు, నీ దగ్గర ముగుడిగిరి కూడా రిజైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. తక్షణం నాతో బయటకు వస్తావో ఇక్కడే సమాధి అయిపోతావో తేల్చుకో. 1 2 3 4 5 6. వచ్చేస్తానండి, పెట్టి సర్దేసి. నో, ఈ ఇంటి చీపురు పుల్ల కూడా నాతో రాకూడదు. ఈ దుస్తులు పోలీసు వారివి. ఇక నీ ఒంటి మీద చీరంటావా, దాని ధరకి 1000 రెట్లు నా జీతం రూపంలో నీ బాబుగారి దగ్గర చాలా ఉంది. వాడు మనకి చాలా చాలా రుణపడి ఉన్నాడు. తినేడవు మనం. కమాన్. 7 8 9 10. కారు కాపేంటి? వాట్స్ రాంగ్ మై హీరో? మా అమ్మా నాన్న చూస్తే? ఏ భయమా? ఆఫ్ కోర్స్, నేను ఆ దేవుని కూడా ఖాతరు చేయను, కానీ మా అమ్మా నాన్న అంటే భయం. కొడతారని? కొట్టరని. వాట్? చూడమ్మడు, మనల్ని తిట్టి కొట్టి నొప్పించే వాళ్ళను మనం హాయిగా చిపో అనేయచ్చు, కానీ మనల్ని ఏమీ అనకుండా మన గురించి బాధపడే వాళ్ళను మనం నొప్పించలేం కదా. ఓ ఐ సీ. ఐసలేదు గీసలేదు, మా అమ్మ నాన్న వచ్చేస్తారు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. అరే, మనమేం తప్పు చేస్తున్నావా? నేను వాళ్ళ కోడలుగా రావడానికి తగనా? నాకేం తక్కువని ఎగిరి గంతేస్తారు అని నీ ధీమా. చూడమ్మడు, రూపాయికి విలువిచ్చే పొగరబోతుల కన్నా మాటకి మనసుకి విలువిచ్చే పొగరబోతులు ఒప్పించడం చాలా కష్టం. మీ నాన్న చేసిన పాడు పనికి నీ నెత్తి మీద ₹1 కోటి కట్నం పెట్టినా మా నాన్న ఒప్పుకోడు. అమ్మో వచ్చేస్తున్నాడు.
దీనికి తాకు ప్లీజ్ కూర్చో కూర్చోమంటుంటే రావే ఈ కార్ ఏంట్రా? అదే 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 ఏమో దారితో కూర్చుంటుంది. ఇది ఆడిది కదా, ఆ సుబ్బులు గాడిది. అబ్బే అబ్బే ఎవరది? బట్టిరా. ఓ ఆయన ఆయన ఆసుపత్రిలో పని మానేశానుగా, యూనిఫామ్ ఇక్కడ ఉండిపోయింది, అందుకోసం. వాళ్ళు పిసినుగొట్లు కదా, వాళ్ళ నాన్న పంపించుంటాడు. ఆడంతటోడే. ఈ గంపలో కర్ణ పిశాచి గారి చేరింది ఏంట్రా? అదే గాలి అలా వచ్చి ఉంటుంది నాన్న. అయి ఉంటదిలే. ఈ గొడవంతో ఎందుకు తల్లే ఇక్కడికి దండెత్తావు? ఇంకాసిన నిందలు ఏం చాలనా? అదే అదే నాన్న అక్కడ జరిగాక ఇక్కడికి రావడానికి నీకు ఎన్ని గుండెలు? నా ఇంటికి రావడానికి నాకెన్ని గుండెలు కావాలి? ఉన్న గుండె చాలు. అవునా? నీ ఇల్లా? ఇది నీ ఇల్లా? అవును, నా ఇల్లే, నా అత్తారిల్లు. మనకు ఆ యోగమే ఉంటే ఆనాడు అన్ని సమయంగానే సాగేవి. పెద్దాళ్ళు మాట మాట అనుకుంటే అది మా పూచి కాదు. అమ్మాయి, మా మీద దయించు, ఇంటికెళ్ళు. ఇదేం ఆసామాసి సంగతి కాదు. నీ బాబు మళ్ళీ మా మీద రాళ్ళేస్తాడు. మేమే ఎత్తుకొచ్చామని మా మీదకి దండెత్తుకొస్తాడు. వస్తే రానియండి, నాకేం భయం. నా మొగుడున్నాడు, అత్తమావులున్నారు, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ఇంటి కోడల సంగతి. నేను మొండిని, జగమొంటిని. మా నాన్నకన్నా మీకన్నా అందరికన్నా మొంటిని. ఈ కటకటాల్లోంచి నా మొగుడు తాడి కట్టేదాకా తలుపు తీయను. మీరు తలుపు బద్దలు కొట్టారో, ఇదిగో ఈ కొడవలితో పీక నరుక్కొని చచ్చిపోతాను. ఖబర్దార్. నువ్వు అర్జెంట్ గా సుబ్బులుగాడి ఇంటికెళ్ళి జరిగిందంతా చెప్పు. ఇలా నీ కూతురు గడేసుకుంది, తలుపు కొట్టే సస్తానంటుంది, మాదేం పూసి లేదు, మాకు పిల్లక్కర్లేదు, మాకు చిరాకు అని చేత నువ్వు వెంటనే వచ్చి బిడ్డను తీసుకెళ్ళని చెప్పు. ఎల్లు. అలాగా అల్లుడు, బాలే అల్లుడు. అల్లుడు నువ్వేంటి, మీ నాన్న కూడా భలే ఇయ్యకుడే. ఎలాగెలాగా ఏది మళ్ళీ చెప్పు. మా అమ్మాయి మీ ఇంట దూరి తలుపు గడేసుకుందా? నేనొచ్చి సైన్గా ఇడిపించుకెళ్ళాలని నీ బాబు ఆర్డర్ వేసాడా? భలే గొంతల్లుడు. మరి ఇడిపించుకెళ్ళడానికి కట్టం ఎంత కట్టాలి? 1,00,000, 10 లక్షలా? దీనికి స్వయానా నా అల్లుడే నాకు రాయబారం తేవాలా? అలాగే నా కూతురు నడిపించుకోవాలంటే నా చేతిలో పని, కానీ ఆడు కొడుకుని అంటే నిన్ను ఇడిపించుకోవాలంటే నీ బాబుగాడి బాబు దిగి రావాలి. నా కూతుర్ని కట్టేసి నన్ను బెదిరిస్తారే ఈ సుబ్బారాయుడు గారి డబ్బు అంటే ఇదిగో. ఏది ఇదేనా? సుబ్బారాయుడు గారి దెబ్బ అంటే ఇదేనా? అబ్బో, మంచికి రోజులు కావు మా అంగారు. ఇదిగో అబ్బే ఇదిగో పోరే అల్లుడు. ఏమిటి? ఆ ఫోన్ కాంత అందించు, నీకు నీ పుణ్యం ఉంటుంది. ఏ పోలీసులు పిలుస్తావా? కాదు బాబు, ఫ్రెండ్స్ పిలుచుకుంటాను. మా అంగారు, ఫోన్ అందివ్వమని అడిగే బదులు సంఖ్యల తాళమే అడుగుండొచ్చుగా. ఇదిగో బాబు. అమ్మా హలో, కప్పలప్పారావు గారా? బావగారు కప్ప పోయింది. జగత్పాటి అన్నపూర్ణమ్మ మా అమ్మాయిని తీసుకెళ్లి ఆ లంకలో కట్టేసుకుని డబ్బు కోసం గౌరవింది. ఏంటో రావణాసుడు లేగా అవతల పిల్లల్ని కట్టి కొట్టి చంపేస్తున్నారంటేను. కొట్టగా ఏం చేస్తారు బాబుగారు? ఎలక్షన్ లో వాళ్ళ ఆట కట్టింది. అలాగా? గెలుస్తామనే ధీమాతో పొగరుతో ముందు వెనక తెలియకుండా
అప్పులు చేసి డబ్బు తగలేశారు. ఇప్పుడు ఓడిపోతామని తెలిసింది. ఆ డబ్బంతా మీరుగాక ఎవడిస్తాడు? అది మీ ముక్కు మీద గుద్ది వసూలు చేస్తారు. అందుకే మీ అమ్మాయిని ఎత్తుపోయి కట్టేశారు. అయ్యో బాబోయ్, ఏంటి నాకు దారి? నేనున్నానుగా. అవును, నాన్న వచ్చేస్తాడే, తలుపు తీసి నన్ను కూడా దాచే. మగాడివి, సిగ్గులేదు? లేదని చెప్పానుగా. రాయుడు గారు అమ్మాయిని కట్టేస్తావా? నేను కట్టాడు ఏంటండి? ఆ పిల్ల లోన్ గడేసుకుంది. అవును మా ప్రభా, తలుపు తోస్తే పొడుసు చేస్తానంటుంది. ఒంటి పిల్ల ఎలా తీసుకెళ్తారో మీరే తీసుకెళ్ళండి. అలాగా? అమ్మా తలుపు తీయండి అమ్మా. నేను రాను, పోండి. మీ నాన్నగారే పంపించారమ్మా, మిమ్మల్ని ఏం అనరంట. అయినా సరే పోండి. చట్టాలతో పెట్టుకోవాలా? అలాంటి వాళ్ళతో ఎలక్షన్ పోటీలా? ఇంకో గంటలో నీ పని పోయిందా? మీ ఆవిడికి నా సానుభూతి చెప్పు. అప్పారావు 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 అయ్యగారు అయ్యగారు, కొంప మురిగిందయ్యా, మీరు ఓడిపోయారు. అన్నపూర్ణమ్మ గెలిచింది. కథటం తిరిగింది. ఖర్చులు ఇప్పుడు రాబట్టుకోకపోతే తర్వాత చచ్చినారా? రై, నువ్వు సుబ్బయ్య ఇంటికి వెళ్ళి 10 లక్షలు తీసుకుని వెంటనే మన గెస్ట్ హౌస్ కు రమ్మని చెప్పు. లేదా నీ కూతురు చావు ఖాయమని చెప్పు. వెళ్ళు. అలాగేనయ్యా. అయ్యయ్యో, నా తల్లి, నా మాలక్ష్మే గొప్ప మునిగిపోయింది. రూపాయిని మనం కాపాడితే రూపాయి మనల్ని కాపాడతారు నమ్ముకున్నాను. కంచే చేరు వేసింది. రూపాయే గొప్ప ముంచేసింది రోయ్, గొప్ప ముంచింది రోయ్. అయ్యయ్యో 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 అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. లాభం లాభం 2. లాభం ఎక్కడిది? అంతా నష్టమే. 2 కోట్ల కొబ్బరికాయలు అమ్మితే ఎంత డబ్బు వస్తుంది? అయ్యయ్యో. 5 5 6 6 7. నాకు 7 మిగిలింది. నా కన్న బిడ్డలారా, సర్కిల్ నన్ను కన్న తల్లులారా, ఇందులోనే మనకు రుణం తీరిపోయిందా? అయ్యయ్యో. ఇల్లే ఈ డబ్బు నేను అడిగిన నా పాల్గొనాకుంది. సర్కిల్ కనుకో, అబ్బాయి శివ, అమ్మడు అనురాధ, లాయరు ఎక్కడున్నారయ్యా? అమ్మా అమ్మా తల్లి. ఆగక్కడ, ముందా డబ్బు ఇలా పడాయి.
బాబు బాబు థ్యాంక్స్ చెప్పించుకోవడమే తప్ప ఎప్పుడు నేను చెప్పాను సచిన నీ రుణం తీర్చుకోలేదు. రుణమా? నువ్వా? రైటే. ఓనాడు మా అమ్మ చేతి గంజినీళ్ళు తాగి బతికావు, గుర్తుందా? మా అయ్య దగ్గర చుట్టపీ కోసం చేయి జాపావు, జ్ఞాపకం ఉందా? మా ఉప్పు తిన్న విశ్వాసానికి మొన్న మా అమ్మని నాన్నని మీ ఇంటికి పిలిపించి బాగానే రుణం తీర్చుకున్నావు. ఇక నాదే తరువాయి. వద్దులే, అందుకు నీ బతుకు చాలదు. ఆ మూటలో ఉన్న డబ్బులు ఎక్కెట్టుకోండి, నువ్వు నీ కూతురును. నువ్వా? లేలే, ఇదేమిటి బాబు, నిజానికి నీకు మేమే దండయ్యాలి. అంతే కదా, ఆఖరి రోజున నువ్వు నీ చెల్లెలు మా స్టేజ్ ఎక్కి మా నాన్నకు కాదు మా అత్తకే ఓట్లు వేసిన అనగానే ఒక్కసారి చక్రం తిరిగిపోయింది. మీ కుర్రాళ్ళు ఓట్లన్నీ ఇటు పడ్డాయి. అంచేత మీ విద్యార్థులందరికీ నీ ద్వారా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. విద్యార్థి సోదరులకు అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి. మాటకొస్తే నిజానికి దండ పడవలసింది సుశీలకి. అదేమిటి? ఈ పిల్ల గురించే కదా మీరు మా ఇంటికి వచ్చారు. మాట పడ్డారు, పడి లేచారు, లేచి గెలిచారు. అంచేత మీరు సరే అంటే నేను దండేస్తాను సుశీలకి. అలాగే. ఏమన్నా అమ్మ గడుపు. శుభం, తొందరగా వేసే. ఈ లోగా మీ నాన్నకు పొడ తిరిగిపోద్ది. వేసే వేసే. అమ్మా అను అను, ఆలస్యం ఎందుకు? మీరు కూడా కానీ చేయండి, దీవించేస్తాం. నేను కాదు, ఇక్కడ మీ జాతి వాళ్ళు చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు. ఎందుకో కట్టుకో. అదేంటి బాబు, నువ్వే కావాలని అన్ని వదులుకుని వచ్చాను. ఆస్తి కూడానా? అంతేకందా. ఆహా, ఆస్తి కాదని వచ్చింది నాకెందుకు? భలేవాడు అయ్యా, నువ్వేమనుకుంటావు వద్దంటే, నువ్వు కావాలనుకుంటే సగం ఆస్తి మీదే కదా. ఇదిగో కట్మ అడ్వాన్స్ 10 లక్షలు క్యాష్. కొంపు డబ్బు అయినా ముష్టి 10 లక్షల సాధారణ ఖర్చు కూడా సరిపోదు. 10 లక్షలు అడ్వాన్స్ అల్లుడు. నేను కోటీశ్వరుడు కదా, ఆస్తులు సగం నీదే. సగం కాదు, పూర్తిగా ఇచ్చినా నీ పిల్ల నాకొద్దు. అయినా నేనెప్పుడు ఇష్టపడలేదే. అంటే నన్ను కాపాడటం కోసం ఇంతసేపు వాళ్ళతో యుద్ధం చేసి
ఆపదలో ఉన్న ఆడపిల్లని ఎవడైనా కాపాడతాడు. ఇందాక నీ స్థితిలో మీ కుక్క పిల్లున్నా ఆవు దూడున్నా కాపాడేవాడిని. అమ్మా అన్నపూర్ణమ్మ, ఇది అన్యాయం. నా బిడ్డని నీ కోడలుగా చేసుకుంటానని ఆ రోజున మీరిద్దరూ మాట ఇవ్వలేదు. ఏమ్మా ఇచ్చారా? ఈ మడిచికా? అబ్బే, ఈ మడిసిని నేను ఎప్పుడు చూసిన జ్ఞాపకమే లేదురా. లోగడ సుబ్బయ్య అని ఒక ఆయన తోటలో మీ నాన్నతో పనిచేసేవాడు. తల్లి లేని పిల్లలతో మన ఇంట్లోనే ఉండేవాడు. ఆ సుబ్బయ్య ఆనాడు అడిగితే మాట అనుకున్నాం. ఆయన ఆసూకి మళ్ళా మనకు తెలియదు. ఒకవేళ ధర్మిలా బాగా డబ్బు చేసి పైకి వెళ్ళిపోయాడేమో. అమ్మా అమ్మా చెల్లమ్మా, అబ్బాయి చెప్పిన అన్ని అక్షరాలా రైతే. నా డబ్బు నా పగరు వీటి మూలంగా నా బిడ్డలకు చిచ్చపడకూడదు. ఇవన్నీ వదిలేసి తాత సుబ్బయ్యగా మీ కాడకు వస్తున్నాను. అమ్మా, నా బిడ్డలకి తల్లైనా అత్తైనా నువ్వే. కడుపులో పెట్టుకుని కాపాడాలి. నేను ఊరు వదిలిపోతాను. కాశీకో వల్ల కట్టు. అంత మాట అనకన్నయ్యా. అను దామ్మ. శుభులు, తిరగబడ్డాను, కోపం చేసుకోకండి మంగారు. భలేవాడు అయ్యా. మా చిన్నారుడు అన్నట్టు నాకు డబ్బు చేసింది. డబ్బు చేసినోడికి మీరంతా మందేసి వైద్యం చేశారు. ఏయ్యమ్మా, అమ్మా శుభవార్త. శుభవార్త. మన జిల్లాలో నెగ్గిన తొలి మహిళగా మిమ్మల్ని మంత్రి చేసి గౌరవించాలని పార్టీ వారు తీర్మానించారు. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను. అదేట్రా? మంత్రి గారు ఏం అవుతానని శబ్దం పట్టాను కదా. మా చెల్లె మంత్రి కదా, నా మానే గెలిచింది. జై. కింద పడ్డా పైసా నీదేనంటావు. అంతే కదా. రండి రండి రండి.